ఆగుండు ఈ గుండు అంటారు అన్నాడు కదా. ఒకటి వెంకటకృష్ణ గారు ఆ స్వేద పత్రం గురించే నేను మాట్లాడుతున్నా. మరి ఆ స్వేద పత్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి ఎందుకు మాట్లాడలే మీరు? ఆ స్వేద పత్రంలో నిరుద్యోగం గురించి కానీ నిరుద్యోగ భృతి గురించి కానీ ఎందుకు మాట్లాడలే మీరు? ఆ స్వేద పత్రంలో మీరు కాళేశ్వరానికి పెట్టినటువంటి ఖర్చుల గురించి కానీ ఈరోజు కుంగిపోయినటువంటి వాస్తవం గురించి కానీ ఎందుకు మాట్లాడలే? ఏమంటారు, చాలా లైట్ వేళ 4 పిల్లర్లు కుంగిపోయినాయి, దాన్ని రిపేర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉందంట. 7 పిల్లర్లు కుంగిపోతే ఆ 7 పిల్లర్లు ఉదాహరించుకుంటూ ఎంక్వైరీ స్వాగతిస్తున్నాం అన్నారు. నో ఎంక్వైరీ గురించి కాదు. ఫస్ట్ మేము ఒకటండి, ఎంక్వైరీ అనేది ఏంటంటే వాళ్ళు ఏం జరిగింది అక్కడ అన్నటువంటి వాస్తవాలు బయటికి రావడానికి ఎంక్వైరీ. కానీ మనసులో ఒక బాధ ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి. సింహభాగం ప్రాజెక్టులలో ఖర్చు తీసుకుపోయి ఆడ పెట్టినము. ఇంకో ప్రమాదం ఉంది. ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నది ఏంటంటే ముందు అది ఖాళీ చేయాలి, ఆ రిపేర్ చేయాలి. ఎన్ని టీఎంసీల నీళ్లు మళ్ళీ గతంలో చూసుకుంటే ఎండాకాలం వస్తేనేమో నీళ్లు లేక మోటార్లు పనిచేయవు, వానాకాలం వస్తే మునిగిపోతుండే. మునిగిపోవటానికి రిపేర్ చేయడానికి 100 కోట్లే. ఇవాళ మేడిగడ్డ ప్రాజెక్టుకి 7 పిల్లర్లు కుంగిపోతే మన ఖర్చు అస్సలు లేదు, ఆడే కట్టుకుంటానన్నాడు అన్నారు. ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నాకు వాస్తవాలు బయటికి రాలేదా? నాది 2022లో అయిపోయింది. అది ప్రభుత్వము మళ్ళీ ఫ్రెష్గా దాని మీద పిలిచి నెగోషియేషన్స్ చేసి మా కోర్టు ఎంతో చెప్తే మేమేమైనా చేస్తాం చూస్తామని అంటున్నాడు. జాలదా తెలంగాణలో మీరేం చేస్తున్నారు మీ నిర్వాహకం గురించి? ఈ రోజున మాట్లాడుతున్నాం. మీరు ఆ స్వేదపత్రం గురించి మాట్లాడుతున్నారు. స్వేదపత్రం గురించి మీరు మాట్లాడేటప్పుడు తెలంగాణ అమరవీరులు ఎంతమంది చనిపోతే వాళ్ళకి ఏం చేసిందన్నటువంటి అంశాన్ని ఎందుకు పెట్టలే? ఈ తెలంగాణ రాష్ట్ర మనుగడకి ముఖ్యంగా కారకులైన వాళ్ళు అమరవీరులు. మరి అమరవీరులు చచ్చిపోతే వాళ్ళ లెక్కలే తీయలేని అసమర్థంగా ఉండి మీరు ఇవాళ మేము స్వేదపత్రం విడుదల చేస్తున్నామని చెప్పేసి ఏది కలర్స్కోప్లో మీరు ప్రెజెంటేషన్ చేస్తే తెలంగాణ సమాజం ఒక రకంగా స్వేదపత్రం ఇచ్చి చెప్పడాన్ని కూడా తప్పట్టాల్సిన అవసరం లేదు. తప్పని కాదు, ఈ అంశాలను ఎందుకు చెప్పలేదని అంటున్నాం. మిత్రమా ఒక్క నిమిషం, తప్పట్టాల్సిన అవసరం ఎందుకు అని అంటే శ్వేతపత్రాల రూపంలో మీరు ఆ ప్రభుత్వంలో ఏమేమి డ్యామేజ్ చేశారు ఏంటి అని విమర్శించే ప్రయత్నం, అది వెలిగి బయట పెట్టే ప్రయత్నం మీరు చేశారు. చెప్పండి. ఇంకొక విషయం, అట్లాగే స్వేదపత్రం రూపంలో నో అది కాదు, ఇగో చేసింది ఇది మేము వాళ్ళు చెప్పే స్వేచ్ఛ అధికారం హక్కు వాళ్ళకు ఉంది కదా. రైట్, ఓకే. 24 గంటలు కరెంట్ అన్నారు. మా దాంట్లో ఎంక్వైరీలో అంటే గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బడ సోమవారం పోయినప్పుడు ఆ రోజు పెడితే 12 గంటలని తేలింది అయ్యాల. సరే, ఆ రోజున మేము ఇచ్చింది ఏంటంటే కేవలం లాగ్ బుక్స్ ని, అంటే అవి తర్వాత మాయం చేసింది అనుకోండి, అది వేరు. దాన్ని బేస్ చేసుకొని ఆ రోజు 12 గంటలు అన్నాం. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత లెక్కంతా తెప్పించి చూస్తే 19 గంటల కరెంటు ఇచ్చింది అన్నారు. మరి 24 నీకు నవ్వొస్తున్నది. అరే నేను బరాబర్ చెప్తున్నా భయ్, మీరు ఎత్తుకపోయారు. నేను మాట్లాడు. అయితే వీళ్ళ అయ్యాల ప్రాజెక్టులు మేము కడుతున్నాం, కరెంట్ అంతా కూడా తీసుకొస్తాము, తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఉందని ప్రాజెక్టులు కట్టేసి అందులోకి వెళ్ళి జనరేట్ చేసుకుంటూ మీరు 24 గంటలు ఇస్తే మేము సంతోషపడేవాళ్ళం. దాని 81 కోట్లు ఖర్చు పెట్టేసి అందులో అంటే ఆవేదన వెంకటకృష్ణ గారు, మీరు నవ్వాల్సిన అంశం కాదు, మా బాధ. ఎందుకంటే ఇవాళ మేము మా దుకాణం సర్దుకునేది మేము తెలంగాణ వినండి. అయితే భద్రాద్రి 1080 మెగావాట్లు అని చెప్పేసి అన్నారు. తర్వాత యాదాద్రి నేను అనేది ఏంటంటే 35,000 కోట్లు. నేను అనేది ఏంటంటే ఈ లెక్కలన్నీ కూడా మేము బయటకు తీస్తున్నాం ఇప్పుడు. తర్వాత ప్రణాళికాబద్ధంగా దేనికి ఎంత అలొకేషన్ చేయాలి. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా. రేషన్ కార్డు ఇయ్యలేదు అన్నాడు ఒక ఆయన, గ్యాస్ సిలిండర్లు ఇయ్యలేదు ఇంకా అన్నాడు ఒక ఆయన. ఇప్పుడు ఆయన కూడా అన్నాడు రైతు బంధు సంగతి ఏంది, ఆరోగ్యశ్రీ ఇంకా స్టార్ట్ చేయలేదు అంటాడు ఒక ఆయన. ఏకంగా ఆయన అయితే 412 హామీల మీద జనంలోకి వెళ్తా ఉన్నాడు ఇందాక రంజిత్ రెడ్డి గారు. సో అంటే నేను చెప్తా ఒక్క మాట, ఇంటరప్ట్ చేయొద్దు, ఒక్క నిమిషం నేను కంక్లూడ్ చేస్తా. వీళ్ళది నిర్వాహకం ఎట్లుంటుంది అంటే రేషన్ కార్డుల విషయానికి వద్దాం. రేషన్ కార్డులు 19 లక్షల రేషన్ కార్డులని వితౌట్ నోటీసు వీళ్ళు క్యాన్సిల్ చేస్తే సుప్రీంకోర్టు ఏమన్నదంటే అరే ఇంత దాష్టికి మారా నాయన అని చెప్పేసి ప్రశ్నించి చీఫ్ సెక్రటరీ చల్ సమాచారం తీసుకురాపో, న్యాచురల్ జస్టిస్కి అగెన్స్ట్గా ఎట్లా పోయినామని చెప్పేసి అన్నారు 2022 ఏప్రిల్లో. ఇవాళ ఆ 19 లక్షల మందిలో ఎంతోమంది అర్హులేనంట వాళ్ళ యొక్క నోటి దగ్గర కూడి తీస్తున్నాం కదా. రెండో విషయానికి వచ్చేసరికి అందుకనే రేషన్ కార్డుల రద్దు అని చెప్పేసి మళ్ళీ కొత్తగా కూడా ప్రాపర్ చేస్తున్నాం. రెండోది
మీరు చెప్తున్నట్లు ప్రతి దానికి కూడా వైట్ రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీకి కూడా వైట్ రేషన్ కార్డు కావాలిగా. దీని అంటే అన్నిటికీ మూలం అనేది ఏంటంటే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ. ఆ ఎలిజిబిలిటీని నిర్ధారించేది ఈ రేషన్ కార్డు. కాబట్టి దాని మీద పని నడుస్తుంది. రైతు బంధు విషయానికి వద్దాం. రైతు బంధులో ఆ రోజు మేము చెప్పినాం, పడవబడిన భూములకు ఇయ్యం, పోరంబోకు భూములకు ఇయ్యం, రియల్టర్స్ భూములకు ఇయ్యం, వ్యవసాయం చేయను వానికి వ్యవసాయం చేయను. దానికి కూడా దానికి స్టోరీ అని చెప్తా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనోళ్ళకి తెలిసిపోయింది, బీఆర్ఎస్ వాళ్ళకి అయిపోయిందిరా మన పని అని. 6,000 కోట్ల రూపాయలు నీళ్ళు ఉపాయం చేసినట్టు మెల్లగా కాంట్రాక్టర్లకు చెల్లిద్దామని చెప్పి చేస్తే ఇప్పుడు ఫోటో చూపిస్తా. రేవంత్ అన్న, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు, కాంగ్రెస్ సీనియర్ లీడర్స్ అందరు, అందులో నేను కూడా ఒకటి ఉన్నా. మేము అందరం కలిసి ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి 6,000 కోట్లు ఆగం కాకుండా కాపాడినాం. మేము ఆ రోజున అధికారంలోకి వస్తామో తెలియదు, రామో తెలియదు. ఒకటి మేము ఇట్లా పేరబెట్టమండి, వాస్తవంగా చెప్తాం. ఇందులో దొంగలు ఉన్నారనుకోండి. గవర్నమెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. మీ ఆల గవర్నమెంట్ లో వెంకటకృష్ణ గారు చూడండి, మీరే అన్నారు ఇందాక, వీడికి వచ్చేసి ఒక టాపిక్ చెప్తే ఇంకో టాపిక్ చెప్పినట్లు ఉంటుంది. వీళ్ళు కాంట్రాక్టర్లకి 6,000 కోట్ల రూపాయలని రైతుల కోసము, రైతుల దానికోసము పెట్టినటువంటి డబ్బుని వాళ్ళే చెప్పారు, పెట్టినరు. మరి ఎందుకు వీళ్ళు ఇంకొకరికి ఇవ్వాలని ప్రయత్నం చేస్తారు? వెంకటకృష్ణ గారు, ఆ పప్పులు ఉడకవు. మేము జాగ్రత్తగానే ఉన్నాము, రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నాం. ఒకటి శ్రీధర్ మీరే చెప్పండి, కంక్లూడ్ చేయండి మీరే. వెరీ 19th డే